అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మీరు కోరింది కోరినట్టు ఇచ్చే ఒక శక్తివంతమైన వారాహి మంత్రం అయితే నేను మీతో ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఈ మంత్రాన్ని ఎప్పుడు చెప్పుకోవాలి అంటే బ్రహ్మ ముహూర్తంలో ఫ్రెండ్స్. ఆ టైంలో చాలామందికి మెలుకు అనేది వస్తుంది. ఆ టైంలోనే చెప్పుకోవచ్చు. లేదు అంటే కోరిక తీర్చుకోవడానికి మనం ఎన్నో చేస్తూ ఉంటాము. కాకపోతే అవన్నీ చేయడం ఆపేసి ఇక పొద్దున అలారం పెట్టుకొనైనా సరే ఆ టైంలో లేచి అమ్మవారికి ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే మీరు అడిగింది అడిగినట్లుగా అమ్మవారితో ఇచ్చేస్తారండి. ఇక మరి చెప్పుకోవాలి కదా! ఎన్నో చేయాలా? ఎన్నో సార్లు చెప్పుకోలేమో మాకు మళ్ళీ ఆ టైంలో లేస్తే టైట్‌గా ఉంటాము. నిద్రొచ్చేస్తుంది. అలా ఇట్లా ఎలాంటి ఆలోచనలు కూడా అస్సలు పెట్టుకోవద్దండి. మీరు నీట్‌గా ఉన్నారు అనుకుంటే జస్ట్ నోరు అనేది వాష్ చేసేసుకొని చెప్పేసుకోవచ్చు. లేదంటే బ్రష్ చేసుకొని చెప్పుకోండి. ఒకవేళ నీట్‌గా లేము అని అనుకున్నప్పుడు కంపల్సరీ స్నానం చేయాల్సిందేనండి. ఇదేం కాదని లేదు చెప్పలేము. కాబట్టి మీరు నీట్‌గా ఉన్నారు అని మీకు అర్థమైనప్పుడు మాత్రం కంపల్సరీ నోరనేది వాష్ చేసుకొని చెప్పేసుకోవచ్చు. ఎక్కడైనా కింద నేల మీద మ్యాట్ గానీ, లేదంటే ఏదైనా కర్చీఫ్ కానీ, ఏదైనా క్లాత్ కానీ వేసుకొని కూర్చొని, ఈ మంత్రాన్ని ఒక 11 సార్లు చెప్పుకోండి ఫ్రెండ్స్. మీరు మనస్ఫూర్తిగా 11 సార్లు చెప్పుకోండి. అలా అన్ని సార్లు మేము చెప్పుకోలేము, నోరు తిరగడం లేదు అని అనుకున్న వాళ్ళు రాసుకోండి వీలైతే. లేదు మాకంత టైం ఉండదు, డిస్టర్బెన్స్‌గా ఉంటుంది అంటే ఒక 3 సార్లైనా చెప్పుకునేది ట్రై చేయండి. ఏదైనా కానీ మనస్ఫూర్తిగా మనం చెప్పుకోవాలి కాబట్టి మనస్ఫూర్తిగా మనం చెప్తూ ఉంటారు కదండీ! భగవంతునికి ఎన్నెన్నో ఆడంబరమైన పూజలు చేయనవసరం లేదు. మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఒక్క పువ్వు సమర్పించినా చాలని. అలానే ఈ మంత్రాన్ని నేను చెప్పినట్లుగా 11 సార్లు చెప్పుకోకపోయినా, మనస్ఫూర్తిగా కాన్సంట్రేషన్ మొత్తం దాని మీద పెట్టి, ప్రశాంతంగా కూర్చొని ఒక్కసారి చెప్పుకున్న ఈ మంత్రం అనేది మీకు రెట్టింపు ఫలితం అనేది ఉంటుందనమాట. కానీ ఇది బ్రహ్మ ముహూర్తంలోనే ఎందుకు చెయ్యాలి అనంటే, ఆ టైంలో దేవతలకి ఎక్కువ శక్తి అనేది ఉంటుందండి. అందరికీ తెలిసిన విషయమేనిది. వారాహి అమ్మవారికి కూడా చాలా మంత్రాలు కూడా బ్రహ్మ ముహూర్తంలో చెప్పుకోవాలి. లేదంటే రాత్రి సమయంలో చెప్పుకోవాలి అంటూ ఉంటారు. రాత్రి సమయంలో అమ్మవారు తిరుగుతూ ఉంటారని చెప్తూ ఉంటారు. కానీ బ్రహ్మ ముహూర్తంలో ఎక్కువ పవర్ అనేది ఉంటుందన్నమాట. ఆ టైంలో వచ్చేసి మీరు ఏ చిన్న పూజైనా కానీ, చిన్న వ్రతమైనా కానీ, ఒక చిన్న మంత్రం శ్రీం అనే బీజాక్షరమైనా కానీ దానికి రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది. అలాంటి సమయంలో చెప్పినప్పుడు భగవంతుడు మీ ప్రతి కోరిక, ప్రతి ప్రార్థన వింటారన్నమాట. అంత శక్తివంతమైన సమయం అండి ఆ బ్రహ్మ ముహూర్తం అనేది. ఆ సమయంలో మనం చెప్పుకోవాల్సిన ఆ మంత్రం ఏంటి అంటే, ఓం ఐం గ్లౌం కళారూపిణ్యే నమః. ఓం ఐం గ్లౌం కళారూపిణ్యే నమః. ఓం ఐం గ్లౌం కళారూపిణ్యై నమః. చూసారు కదండీ! ఇది ఈ మంత్రము. ఈ మంత్రాన్ని ఒక 11 సార్లు చెప్పుకొని చూడండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. అలా కలిగేలాగా మన వారాహి వారి అనుగ్రహంతో ఖచ్చితంగా ఆ భగవంతుని ఆశీర్వాదంతో మీకు మంచిగా జరుగుతుంది. జరగాలి, జరుగుతుంది అని చెప్పి అనుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అలానే జరుగుతుంది. ఏదో జరుగుతుందో లేదో ట్రై చేద్దాంలే, చెప్పారు కదా చూద్దాంలే అని కాకుండా నమ్మకంతో చెప్పుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ నేను ముందు వీడియోస్‌లో చెప్పినట్టుగా న్యాయపరమైన కోరికలు కోరితేనే మీ కోరిక అనేది తీరుతుంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇల్లు కొనాలి అనుకుంటున్నారా? లేదంటే ఇల్లు కట్టాలి అని అనుకుంటున్నారా? లేదు మీ అప్పులన్నీ తీరిపోవాలి, మీకు ఉద్యోగం రావాలి. ఇలా ఏదైనా కానీ మీరు చెప్పుకున్నట్లయితే మంచిగా ఉంటుంది. ఇది ఇన్ని రోజులే చెప్పుకోవాలి అన్న రూల్ ఏం లేదండి. మీకు ఎప్పటి వరకు మంచిగా అనిపిస్తూ ఉంటుందో, మీ కోరిక తీరేంత వరకు చెప్పుకోవచ్చు. అలా త్వరగా తీరిపోయిన తర్వాత ఇంకొక కోరిక కోరుకొని కూడా ఇంకొన్ని రోజులు ఈ మంత్రం అయితే చెప్పుకోవచ్చన్నమాట. ఇన్ని రోజులే చెప్పుకోవాలని డెడ్‌లైన్ ఏమీ లేదండి. మీకు నచ్చినంత సేపు, నచ్చినన్ని రోజులు చెప్పుకోవచ్చు. ఇక మీరు చేయాల్సిన పనల్లా బ్రహ్మ ముహూర్తంలో టైం అనేది అలారం సెట్ చేసుకొని, ఆ టైంలో లేచి ఈ మంత్రాన్ని చెప్పుకోవడము. ఇదే మీరు చేయాల్సిన ఒక్క పని అన్నమాట. నమ్మకంతో చేసి చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే వస్తుంది. ఇక చూసారు కదండీ! అది ఈ వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఫస్ట్‌గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీ వద్దకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందన్నమాట. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.